వరంగల్ హనుమకొండ ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రధాన రహదారులపై అయితే వరద తగ్గింది, కానీ లోతట్టు ప్రాంతాల్లో ఇంకా వరద నీరు నిలిచే ఉంది. హనుమకొండ నుంచి వరంగల్కు రాకపోకలు క్లియర్ అయ్యాయి. హనుమకొండ ముంపుకు కారణమైన ఊరచెరువు గండి పూడ్చారు. తెగిపోయిన రోడ్లు పునరుద్ధరణ పనులు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. అయితే ఇవాళ మధ్యాహ్నం వరంగల్కు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ముంపు ప్రాంతాల్లో ఆయన పరిశీలన అనంతరం సమీక్ష జరుపుతారు. రైట్, ఇదే అంశంపై టోటల్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అడిగి తెలుసుకుందాం. శ్రీధర్, చెప్పండి, ముఖ్యంగా హంటర్ రోడ్ హనుమకొండకు వరంగల్కు మధ్య ఉండే ఈ వంతెనలో పూర్తిగా వరద ప్రభావంతో నేను చూసిన సిచ్యువేషన్ మనకు కనిపించింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. సో ఈ ముంపు ప్రాంతాలను కూడా ఆయన పరిశీలిస్తారు, తర్వాత సమీక్ష ఉంటుందని చెప్తున్నారు. మొత్తానికి ట్రై సిటీస్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్డేట్స్ చెప్పండి. హరి, వరంగల్ గ్రేటర్ పరిధిలో మాత్రం వరద ముఖం తగ్గుముఖ పట్టింది. నిన్నటి కంటే ఇవాళ బెటర్గా కనిపిస్తున్నది. ప్రధాన రోడ్ల నుంచి వరద మొత్తానికి వెళ్ళిపోయింది. అయితే లోతట్టు ప్రాంతాలు మాత్రం జలమయంగా మారాయి. ముఖ్యంగా మనం వరంగల్ నగరంలోని ఇప్పుడు హంటర్ రోడ్ దగ్గర ఉన్నాం. హంటర్ రోడ్లో మనం చూపిస్తున్న బొందివాగే ఈ మొత్తానికి వరంగల్ నగరానికి మునగడానికి గల కారణం. ఈ బొందివాగు విషయంలో గతంలో కూడా అనేక సార్లు ప్రభుత్వం కొన్ని చిత్తశుద్ధితో ముందుకు వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా పనులు జరగకపోవడం వల్ల మాత్రమే ఈ వరద ముప్పు జరిగిందని చెప్పొచ్చు. మనం చూస్తున్న ప్రకారం దాదాపు అవుట్ఫ్లో ఇక్కడ హరి ఇక్కడ దాదాపు పైన ఒక 40 నుంచి 50 చెరువులు ఉంటాయి. 50 చెరువుల్లో ఏది మత్తడి పడినా ఎక్కడ గండ్లు పడినా కూడా ఈ బొందివాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే ఇక్కడ ఇన్ఫ్లో ఎక్కువ ఉంటుంది. అక్కడ ముందు చూపించినట్టయితే ఆ బ్రిడ్జ్ దగ్గర చాలా ఫ్లో తక్కువ ఉంటుంది. సో దీంతో ఈ హంటర్ రోడ్ మొత్తం మునిగి దాదాపు ఈ కాలనీలు ఇదే విధంగా అపార్ట్మెంట్స్ మొత్తం పూర్తి స్థాయిలో ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా మునిగే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా హన్మకొండలో కనుక తీసుకుంటే ఊరకుంట చెరువు తెగిపోవడంతో దాన్ని మరమ్మతు చేశారు. అయితే ఊర చెరువు తెరుగుతుంటే గోపాల్పూర్ ప్రాంతంలో ఉన్న దాదాపు 20-30 కాలనీలు కూడా నీట మునిగాయి. కనీసం నిన్న గ్రేటర్ వరంగల్ హైదరాబాద్ తర్వాత అతిపెద్ద మహానగరమైన వరంగల్ గ్రేటర్ పరిస్థితి నిన్న చూస్తే మాత్రం చాలా దారుణంగా అనిపించింది. ప్రజలు కూడా చాలా భయపడిపోయారు. దాదాపు 110 కాలనీలో వరద ముప్పుకు గురైందంటే ఇంత తీవ్రంగా ఉందో చెప్పొచ్చు. ఇక్కడ చూస్తున్నాం. సో మొత్తానికి నిన్నటి మీద పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నా ఇప్పటికీ వరద నీరు రోడ్లపై ప్రవహిస్తున్న పరిస్థితి మనం కనిపిస్తోంది. ఇవాళ మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ రానున్నారు. అక్కడ పరిస్థితిని ఆయన చూసి ఆ తర్వాత సమీక్ష సమావేశం ఉంటుందనేది కూడా అప్డేట్ అందుతోంది. మొత్తానికి నిన్నటి మీద బెటర్గానే ఉన్నా ఇంకా ఈ నీళ్లు పోవడానికి మాత్రం కాస్త సమయం పట్టే అవకాశం అయితే ఉంది. మొత్తానికి హంటర్ రోడ్లో పరిస్థితి నిన్నటి మీద బెటర్గానే ఉంది. రాకపోకలు అయితే పునరుద్ధరణ జరిగాయి, కొన్ని పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయనేది మా కరెస్పాండెంట్ శ్రీధర్ చెప్తున్న అంశం. మరిన్ని అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. వరంగల్ అంశంపై ఇక ఖమ్మం చూస్తే మున్నేరు శాంతించినట్టుగా అప్డేట్ అందుతోంది. ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో క్రమంగా నీటి మట్టం తగ్గింది. అర్ధరాత్రి వరకు 28 అడుగులు ఉన్న మున్నేరు నీటి మట్టం ఇవాళ ఉదయం 6 గంటలకు క్రమంగా తగ్గుతూ 20 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరికను విత్డ్రా చేశారు. పూర్తి స్థాయిలో వరద తగ్గాకే పునరావాస కేంద్రాల్లోని ప్రజలు ఇళ్లకు వెళ్లాలని వారు సూచిస్తున్నారు. వరద తగ్గడంతో శానిటేషన్పై దృష్టి పెట్టిన కార్పొరేషన్ యంత్రాంగం ప్రత్యేకంగా మున్సిపల్ సిబ్బందిని ఏర్పాటు చేసి రోడ్స్ క్లీన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.